విద్యారంగ సమస్యలను పరిష్కారం కోసం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ ఒక ఐక్య వేదికగా ఉద్యమ నిర్మాణం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏ సమస్యలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు? మేము పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగాలి. దాంతోపాటు స్టేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీని రద్దు చేయాలి, డీమ్డ్ యూనివర్సిటీని రద్దు చేయాలి. ఇంజనీరింగ్ సీట్లలో బి కేటగిరీ కింద సీట్లు నింపాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పాఠశాలలకు సంబంధించినటువంటి విషయాలలో వాస్తవానికి అధిక నిధులు కేటాయింపు చేసి అక్కడ ప్రైవేట్ స్కూళ్ళకు డొనేషన్లు ఇచ్చి కార్పొరేట్ వ్యవస్థ నడుస్తున్న ఈ సమాజంలో ప్రభుత్వ స్కూళ్లకు డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ పెంచి అక్కడ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ రాష్ట్రంలో మేము ఉస్మానియా విద్యార్థులుగా ఐక్య కార్యాచరణ చేసినటువంటి సందర్భం ఏమంటే, ఈ ఐక్య కార్యాచరణలో ఈ రాష్ట్రంలో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగాలి, అకాడమిక్స్ను ముందుకు తీసుకెళ్లగలగాలి. ఈ అన్ని సమస్యల మీద విద్యార్థి ఉద్యమ నేతలుగా మరో పోరాటానికి ఉస్మానియా గడ్డ సిద్ధమవుతా ఉన్నది. దాని పట్ల మేము నిర్మాణం కాబోతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరిచే ప్రయత్నం చేయండి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మీ ప్రభుత్వం మీద విద్యారంగం పట్ల ప్రజల పట్ల వ్యతిరేకత రాకముందుకే మీరు కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తే మంచిది. లేదు అంటే మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూసలు ఇక్కడ ఓయినే కదిలిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అంటే విద్యా సంఘాలుగా, విద్యార్థి నాయకులుగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు? విద్యారంగ పరిష్కారాలు అంటే ధర్నాల, ఆందోళన, ఎలాంటి కార్యక్రమాలు తీసుకుపోతాం? ధర్నాలు ఉంటాయి, రాస్తారోళ్ళకు ఉంటాయి, బంధులు ఉంటాయి, అనేక రకాల కార్యక్రమాలు ఉండడానికి అవకాశం ఉంది. ఈరోజు ఇప్పుడు ఇది ప్రెస్ మీటు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇంటెలిజెన్స్ వాళ్ళకు రాష్ట్ర ముఖ్యమంత్రికి వెళ్తుంది కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఏందనేది మాకు తెలిసినప్పుడు ఆ తెలిసే క్రమంలో వాళ్ళు స్పందించకపోతే అనేక రకాల పోరాటాలు, ఆందోళన ఉధృతం చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలుంచైనా మా హక్కులు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పీడిత ప్రజల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము న్యాయం చేసేటువంటి దిశగా వాళ్ళకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ని అయితేనేమి, అకాడమిక్స్ని అయితేనేమి అనేక రకాలుగా మేము న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.